హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ మా మిద్ది టూర్ అయితే చేయబోతున్నాను అనమాట. మా మమ్మీ అయితే నన్ను చాలా బాగా తిట్టిందనమాట. అందుకే నేనైతే అలిగేసి మిద్ది మీదకి అయితే వెళ్ళిపోతున్నాను. నన్ను ఎవ్వరు ఆపకూడదు. నేను ఒక రూమ్ అయితే చూపిస్తాను, అందులో నేనైతే కూర్చొని ఏడుస్తాను అనమాట. ఎండలు అయితే దంచేస్తున్నాయి ఇక్కడ. ఏమో మరి ఏమైద్దో. కాలు కాలుతున్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ ఘోరంగా కాలుతున్నాయి. నేనైతే ఇక్కడికి ఉండను అనమాట. మనం వెళ్ళి చెప్పులు వేసుకొని వద్దామనుకున్నాం కానీ అంత టైం అయితే లేదు. కిందకి వెళ్తే మళ్ళీ నా పరువు అయితే పోద్ది అనమాట. సరే, మనమైతే ముందుకే వెళ్ళిపోదాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, కాళ్ళు అయితే ఘోరంగా కాలుతున్నాయి అనమాట. మనమైతే ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇదే అనమాట మా మిద్ది మొత్తం. ఇక్కడ కూడా కాళ్ళు కాలుతున్నాయి ఫ్రెండ్స్. ఓకే, నేనైతే మీకు ఒక సైడ్ వ్యూ అయితే చూపిస్తాను, చూడండి. మొత్తం ఈ మిద్దులో అయితే 3 సైడ్స్ అయితే మనం వ్యూ చూడొచ్చు అనమాట. ఇదైతే ఫస్ట్ సైడ్ వ్యూ అనమాట, చూడొచ్చు మీరే. ఇక్కడైతే మన గల్లీలో జరిగే ఘోరాలు అయితే కనపడతాయి అనమాట. అండ్ ఇంకా కొంచెం చెత్త కుప్ప కూడా ఉండేది అటు సైడు. దాన్ని ఎందుకు లేదండి చూపించడం, వదిలేసేయండి. ఓకే ఫ్రెండ్స్, అక్కడైతే మీకు గుడి కనపడుతుంది కదా, దేవుడిది అనమాట. చాలామంది దేవుళ్ళు అయితే అక్కడ ఉన్నారు. సర్లే, ఇప్పుడు ఎందుకు దేవుళ్ళ గురించి. సరే, నేనైతే మీకు మా ఇల్లు ఫ్రంట్ సైడ్ అయితే చూపిస్తానమాట. ఇక్కడ నుంచి కూడా మన గల్లీ ఘోరాలు అయితే కనబడతాయి అనమాట, చూడొచ్చు. ఇక్కడ నుంచి కిందకి ఎవరైనా పిలవడానికి అయితే చాలా కన్వీనియంట్గా ఉందనుకుంటే మీరు పప్పులో కాలేశారు. ఇక్కడ నుంచి ఎవరిని పిలవడం ఎవరికి వినపడదు కూడా. ఓకే, మనమైతే ఇటు సైడ్ చూద్దామన్నమాట. ఇటు సైడ్ అయితే మనకి వైన్ షాప్ వ్యూస్ అయితే కనపడతాయి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం అక్కడ జరిగే గొడవలన్నీ. ఎట్లా అంటే ఒక్కొక్కడు నువ్వా నేనా అన్నట్టు కొట్టుకుంటారనమాట. మనమైతే చాలా బాగా ఎంజాయ్ చేద్దాం. ఎప్పుడన్నా వీడియోలు తీస్తాను ఫ్రెండ్స్, అవన్నీ మీకు పోస్ట్ అయితే చేస్తానమాట. ఓకే, ఇదే అనమాట మన మిద్ది. ఎప్పుడైనా కానీ మనల్ని ఎవరైనా కొట్టినా, లేకపోతే మనమైనా ఎవరినైనా కొట్టేసి పారిపోదామన్నా కానీ ఇదే ఉన్న ప్లేస్ అనమాట. ఓకే, నేను ఒక రూమ్ అన్నా కదా, దాన్ని అయితే చూపిస్తాను. ఇదే రూమ్ అనమాట. ఈ రూమ్లో అయితే చాలా చాలా చెత్త కుప్ప సామాన్లు అయితే పడేశారనమాట. టీవీ అనమాట, దీన్ని కూడా ఇక్కడ చూపిస్తాను. అది మా వైఫై బాక్స్ అనమాట, పాత ఇంట్లో. దాన్ని కూడా పీకేశారు. అండ్ ఇంకా ఈ సంచిలో అయితే డంబుల్స్ ఉన్నాయి, నేనైతే మీకు తీసి చూపిస్తాను. బట్ సంచిని గెలికేంత బల్లీలు అయితే తిరుగుతున్నాయి అనమాట. నేనైతే వెళ్ళిపోతాను అవతలకి. బల్లీలు అయితే మీకు కనిపించిందా బల్లి? నో, అదైతే డంబుల్స్ అనమాట. బల్లీలు అయితే తిరుగుతున్నాయి అక్కడ. దీని పేరు సగం ఆర్ట్. ఇదైతే సగమే ఫినిష్ అయింది, ఇంకా సగం కాలేదు. ఓకే, దీన్ని నేను తర్వాత చూపిస్తానులే. ఇక్కడైతే మన ఏమంటారు, సూర్యుడు అయితే మనల్ని తినేసేలా ఉన్నాడు. చాలా 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 ఎండ ఉందని చెప్పాను కదా. ఇదిగోండి, మీరే చూడండి, ఒక్క పక్షి కూడా పైన కనబడట్లేదు అనమాట. చూడొచ్చు, అటు సైడ్ ఎట్లుందో ఇటు సైడ్ ఎట్లుందో. నీడలో అయితే చాలా బాగుంది, ఎండలో అయితే చచ్చిపోయేలా ఉందన్నమాట. సరే, ఇప్పుడు నేను మీకు ఇంకో ప్లేస్ చూపిస్తాను, అక్కడే అన్నమాట. సరే, మీకు రిజల్ట్ కూడా చూపిస్తాను. ఇప్పుడు చెట్టు ఒక మొక్కని చూపిస్తాను. మొక్క చూడండి ఎట్లా అయిపోయిందో. దానికైతే నీళ్ళు ఎవరు పోయలేదు, ఇంకా అది ఎండకి ఎండిపోయింది అనమాట. అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ అవుతుంది, బట్ వాటర్ పోయలేదు కదా, అందుకని పాడైపోయింది. ఇట్స్ మై ప్రాబ్లం, ఇట్స్ మై మిస్టేక్. ఓకే ఫ్రెండ్స్, ఎటు నుంచి దూకుతున్నాను నాకే తెలీదు. మా కెమెరామెన్ ఏడి? కెమెరామెన్ అక్కడ ఉంటాడు అనమాట మా కెమెరామెన్. ఓకే, ఇదే అనమాట మన మిద్ది టూర్ అనమాట. మిద్ది టూర్ కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్.